చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనే ఒక సామెత ఎప్పుడైనా విన్నారా? అది భారతదేశం ఇప్పుడు అది పాటిస్తోందేమో ముఖ్యంగా. ప్రభుత్వం ఇన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకొని కరెక్ట్ నిర్ణయమే తీసుకుందా? లేదా? అనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అది మరి ఇంకేదో కాదండి. ఇప్పటికే అసలు మన భారత్‌లో ఆయిల్ నిల్వలు ఉన్నాయా? లేవా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? ఎంత లోతున ఎంత స్టాక్‌తో ఉంది అనే విషయం పైన ఏది మనకి ఐడియా లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిన తర్వాత మన భారత్ అటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ విషయంలో అతలాకుతలమైపోయింది. దాదాపుగా 85-90% వరకు మనం ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సమయంలో అసలు భారత్ ఇంత పెద్ద దేశం. ఎన్నో నేచురల్ రిసోర్సెస్ కలిగిన దేశం. మరి అలాంటప్పుడు ఆయిల్ బావులు, నేచురల్ గ్యాస్‌కి సంబంధించిన వనరులు ఉండవంటారా? ఉండే ఉంటాయి. కానీ విషయం ఏంటంటే అది బయటికి రావటం లేదు. ఒకవేళ భారత్‌కు సౌదీ అరేబియా లాంటి ఆయిల్ నిల్వలు దొరికితే, అలాంటి ఆయిల్ నిల్వలు దొరికితే పెట్రోల్ రూ. 50 అవుతుందా? రష్యా అలాగే మధ్యప్రాచ్య దేశాల మధ్య ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందా? అంటే ఈ ప్రశ్నలకి సమాధానం అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం యెస్, అవును, సముద్ర మంథాన్ అంటూ ఒక ఒక పెద్ద మిషన్ అయితే ప్రారంభించింది ఈరోజే. అయితే ప్రపంచంలో టాప్ ఆయిల్ వినియోగదారుల్లో భారత్ కూడా ఒకటి. కానీ దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్‌లో సుమారు ఇందాక చెప్పినట్టుగా 90% దిగుమతి అయితే జరుగుతోంది. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. అంటే మన డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి. పోనీ మనకేమైనా అది కరెక్ట్‌గా వస్తున్నాయా అంటే అది కూడా లేదు. ఎప్పుడూ కొరతే. అధికంగా ప్రైసెస్ పెట్టి కొనుక్కుంటున్నాం. అందుకే ప్రభుత్వం దేశంలోనే కొత్త నిల్వలు వెతకాలనుకుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, గతంలో ఎందుకు చేయలేదు? గతంలో మరి ఇలా చేసి ఉండుంటే ఇప్పుడు ఇరాన్, అలాగే ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళ మధ్య వార్ వచ్చినప్పుడు మనం సిలిండర్‌లు బ్లాక్‌లో 4000కి, 5000కి కొనాల్సిన అవసరం ఉండేది కాదు కదా! పెట్రోల్ కోసం బారులు తీరే క్యూలు కట్టాల్సి ఉండేది కాదు కదా! డబ్బులు లేకపోయినా ఈవీ కార్లు కొనుక్కుని ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా! అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. కానీ దీనికి సమాధానం ఏంటంటే 3000 లేదా 5000 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ చేయటం అనేది చాలా కష్టం. డీప్ వాటర్ రిగ్గింగ్స్ అనేవి చాలా ఖరీదైనవి. ఒక్క బావి తవ్వాలి అంటే దాదాపుగా రూ. 1000,00,00,000 ఖర్చు కూడా ఉంటుంది. అలా చేసినా కూడా ఆయిల్ దొరికే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. కానీ ఇప్పుడు భారత్ పీకల మీదకు వచ్చింది. ఇప్పుడు ఇంత ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి అంటే పర్లేదు. రూ. 84,000,00,00,000 ఖర్చు పెట్టి ఏదో ఒకటి తాడో పేడో తేర్చుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే దీనికి సంబంధించి విదేశీ కంపెనీలు కూడా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ. వాళ్ళకి క్లారిటీ పోతుంది. ప్రాఫిట్స్ వాళ్ళకి రావు. సో, ప్రభుత్వం దృష్టి చాలా వరకు ఇప్పుడు ఎక్కడ ఉంది మరి? ఎక్కడ తవ్వితే మనకి ఆయిల్ బావులు వస్తాయి? నేచురల్ రిసోర్సెస్ సంబంధించి ఏం చేయాలి అంటే గనక మనం చూసినట్టయితే ముఖ్యంగా ప్రభుత్వానికి హెచ్చరికలుగా మారాయి. ఈ ఉక్రెయిన్ వార్ గాని, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కానీ, ఆయిల్ ప్రైసెస్ కానీ, వాటికి గాని. సో, అందుకని ఇప్పుడు భారత్‌లో ఎక్కడెక్కడ దొరికే అవకాశాలున్నాయని చూసినట్టయితే, అండమాన్ బేసిన్‌లో ఓకే. చాలా మంది జియాలజిస్టుల ప్రకారం ఇది ఫ్యూచర్ స్టార్. ఇది ఇప్పటికి చాలా మంది చెప్పిన విషయం. కానీ అత్యంత ఆశాజనకమైన ప్రాంతం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా నేచురల్ గ్యాస్ దొరికింది ఇప్పటికే. ఇంకా డీప్ వాటర్‌లో అవకాశాలున్నాయి. సో, అది మనకి చాలా ప్లస్ పాయింట్. ఇంక మూడవది మహానది బేసిన్ ఒడిస్సా దగ్గర గ్యాస్ అవకాశం ఉంటుంది. కావేరి బేసిన్. ఆయిల్ ప్లస్ గ్యాస్ అవకాశాలు 2 ఉన్నాయి. ముంబై ఆఫ్‌షోర్ కూడా మంచిదే. కానీ ఇప్పటికే చాలా తవ్వేశారు దాన్ని. అది కొంచెం మెచ్యూర్డ్ ఫీల్డ్ అని అనుకోవచ్చు. ఇక కేరళ, కొంకన్ బేసిన్‌లో కూడా అన్వేషణ జరుగుతోందనమాట. సో, అసలు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రూ. 84,000,00,00,000 ఏం చేస్తుంది భారత్ అంటే, ఫస్ట్ బేసిక్‌గా మ్యాపింగ్ చేసుకుంటది. తర్వాత డీప్ వాటర్ డ్రిల్లింగ్ చేస్తది. ప్రైవేట్ కంపెనీస్‌తో టై అప్ పెట్టుకుంటుంది. పెట్రోల్ ప్రైసెస్ స్టెబిలిటీగా అవుతుందా? లేదా? అని ఒక క్లారిటీకొస్తుందనమాట. అయితే ఇది దొరికితే పెట్రోల్ ప్రైసెస్ చీప్ అయిపోతాయా? లీటర్ రూ. 50, రూ. 40 అయిపోతుందా? అంటే అంత అవ్వకపోయినప్పటికీ కూడా పెట్రోల్ అనేది మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుంటాము. కొంతవరకు ప్రైసెస్ అనేవి తగ్గొచ్చు. మరి 50కి, 40కి అవ్వకపోయినప్పటికీ కూడా మనం స్ట్రాంగ్ అవుతాం ఫస్ట్ బేసికల్‌గా. బయట ఎన్ని గొడవలు జరిగినా కూడా మన ఆయిల్ మనకుంటుంది. మన పెట్రోల్ మనకుంటుంది. మన గ్యాస్ మనకుంటుంది. ఇంకొక దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా మనం వేలకి వేల డాలర్లు పెట్టి కొనుక్కుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి?
డాలర్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. దాని వాల్యూ పెరిగిపోతుంది. మన రూపాయి వాల్యూ తగ్గిపోతుందనమాట. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడితే ఆటోమేటిక్‌గా ధరలు గూడా తగ్గుతాయన్నమాట. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మరి ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది ఇది అంటే, ఇది సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు. కానీ ఎప్పటికైనా భారత్ చేయాల్సిన పనిది. ఇది నిజంగా చెప్పాలంటే 2000లో గనుక చేసుండుంటే బావుండేది. కానీ అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు భారత్‌కున్న వనరులు వేరు. సో, ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఇది ఈజీయా అంటే ఇది జస్ట్ ఒక ఆయిల్ ప్రాజెక్ట్ కాదండి. ఇది ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనం తీసుకుంటున్న ఒక చాలా ముందు చూపుతో కూడిన స్ట్రాటజీ. ఆయిల్ నిజంగా దొరుకుతుందా? కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందా? అంటే అది ఖచ్చితంగా రాబోయే ఒక 10, 12, 18 నెలల్లో తెలుస్తుంది. అప్పుడు అది మనకి చాలా అంటే చాలా కలిసి వచ్చే అంశం అన్నమాట. సో, ఇలాగ ఆయిల్ దొరికిన తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువవుతుంది. అందుకనే ఇమ్మీడియేట్‌గా పెట్రోల్ లీటర్ రూ. 40 30 అన్న ఫేక్ మాటలైతే నేను చెప్పటం లేదు. కానీ మన భారత్ బలపడుతుంది. చాలా విషయాల్లో పడుతుంది. రూపాయి వాల్యూ పెరుగుతుంది. మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గుతుంది. ఇంకా అన్ని విధాలా మన భారత్‌కి ఒక గ్రేట్ పుష్ వస్తుందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.